సారు ఈ చిట్టిబాబు ఖాతాలో ఏదన్నా రికార్డు పడిందంటే అదక్కడే ఆగిపోవాలి సారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు 2 సర్ప్రైజ్లు చేశారు. మెస్మరైజ్ చేసి డ్యాన్స్తో సాంగ్ రిలీజ్ చేశారు. ఒకప్పుడు నాయకులో డ్యాన్స్ ఎలా ఉందో మరలా మనం చూసే అవకాశం కల్పించారు. రెండవది సుకుమార్ గారు స్టోరీ లీక్ చేసేశారు. ఆవేశంలో చేశారా, హైప్ పెంచనాక చేశారా అని తెలియదు కానీ రివ్యూ అయితే లీక్ చేసేశారు. థ్యాంక్ యూ సుకుమార్ గారు. మెగా ఫ్యాన్స్ కి ఒక్క మాట చాలు. ఫస్ట్ హాఫ్ హాసం అన్నారు, ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్ అన్నారు, క్లైమాక్స్ గూస్ బంప్స్ అన్నారు, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నా భూతో నా భవిష్యత్తు అనిపించేలా ఉంటదన్నారు. చాలు, సంక్రాంతి పండగ మెగా ఫ్యాన్స్ దగ్గర ఉంటది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి సినిమా కోసం. మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతా ఉన్నారు. ఎప్పుడు చూద్దామా స్క్రీన్ మీద ఎలివేషన్, రివ్యులేషన్, వైబ్రేషన్ తో ఉన్న మూవీ కావాలి రామ్ చరణ్ నుంచి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మన టార్గెట్ టాలీవుడ్ కాకూడదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఎటువంటి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చినా ఆ సినిమా నేలమట్టను తొక్కేస్తారు. సాహో ఇక్కడ అటర్ ఫ్లాప్ అన్నారు, బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ అయింది. పుష్ప ఇక్కడ ఫ్లాప్ అన్నారు, ప్రపంచం విధ్వంసం సృష్టించేస్తుంది. తెలుగు వాళ్ళని నమ్ముకోకండి, మన టార్గెట్ బాలీవుడ్డే కావాలని 1000 సార్లు మొత్తుకుంటున్నాను. బాలీవుడ్ లో ప్రమోషన్స్ వేగవంతం చేయండి. బాలీవుడ్ మహాసముద్రం. ఆ సముద్రాన్ని మనం చేజిక్కించుకున్నట్టయితే రికార్డులు కోకొలలుగా వచ్చి పడతాయి, కలెక్షన్స్ కోకొలలుగా వచ్చి పడతాయి. బ్లాక్ బాస్టర్ చేసి వదులుతారు. బాలీవుడ్ ని టార్గెట్ చేయండి, వేగవంతం చేయండి ప్రమోషన్స్. అణువణువు సినిమా రీచ్ అవ్వాలి. RRR తర్వాత ఏ సినిమా తీయబోతున్నారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు బాలీవుడ్ వాళ్ళంతా. శంకర్ గారు మనసు పెడితే మామూలుగా ఉండదు. హిస్టరీ క్రియేట్ అవుతుంది. శంకర్ గారు తీసే సినిమాలు అటువంటి సినిమాలే అన్నీ. మరి గేమ్ చేంజర్ ఎటువంటి విధ్వంసం సృష్టించబోతుందో వెయిట్ చూడాల్సిందే. మరి ఇది ఎక్కడికి